తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రస్తుతం మనతో శ్రావణి గారు ఉన్నారు, రాష్ట్ర జాగృతి నాయకురాలు. సో హాయ్ మేడం. హలో మేడం, ఏం చెప్పదలుచుకున్నారు? వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్, ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్. ఇంకా ఇది ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. మా కవితక్క పార్టీ, మా పార్టీ, మా కవితక్క పార్టీ, మా తెలంగాణ పార్టీ. సో డెఫినెట్ గా ఉమెన్ కి ఎంపవర్మెంట్, 33% రిజర్వేషన్ అనేది మేము 50% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న పార్టీ, బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న పార్టీ, యూత్ ని ఎంకరేజ్ చేస్తున్న పార్టీ. సో డెఫినెట్ గా ఇదే తెలంగాణకి, నవ తెలంగాణకి నాంది పలిగే పార్టీ అవ్వబోతుంది. అంటే గతంలో కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నా ఆ మార్క్ అయితే ఉంటది, కవితక్క గారి మీద కేసీఆర్ గారి మార్కు, కేటీఆర్ గారి మార్క్, అదంతా. సో వాటి నుంచి ఎలా బయటికి రాబోతున్నారు? ఒక సొంత పార్టీగా ఎదగదాలనుకుంటున్నారు. కవితక్క ఈజ్ అ బ్రాండ్ ఫర్ తెలంగాణ, రైట్? సో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్న పార్టీ కాబట్టి డెఫినెట్ గా ఒక విధి విధానంలో గాని, రేపు తెలంగాణలో నవ తెలంగాణ నిర్మాణంలో ఒక వ్యూహ లక్షణం గాని, ఒక లక్ష్యంతో ముందుకెళ్లే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఒక ఫైటింగ్ స్ట్రెంత్ గురించి కానీ, అక్క పోరాట పటిమ గురించి ఎలా స్టాండ్ బై ఉండబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఉన్న పార్టీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు రెండు ఉన్నాయి, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు జాతీయ పార్టీ అయిపోయింది. అందుకే అన్న మొత్తం ఇప్పుడు ముందే ఏకైక లోకల్ పార్టీ మన పార్టీ. సో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వస్తున్నాము, చాలా స్ట్రెంగ్త్ ని డెవలప్ చేసేసుకున్నాము. ఆల్రెడీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ముందే మేము జనం బాట అనే కార్యక్రమంతో మొత్తం తెలంగాణ తిరగడం జరిగింది. ఎన్నో సమస్యలకి పోరాడడం జరిగింది, నిరాహార దీక్షలు జరిగాయి, వాటికి పరిష్కారం ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ ఉద్యమంలో మనకి అంటే కవితక్కకి అనుగుణంగా ఉన్న నాయకులను కలుపుకుంటూ ముందరికి వెళ్ళడం జరిగింది. సో మున్ముందు ఇంకా మంచి లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. యాక్చువల్లీ నిన్న కూడా ఆర్టీసీ డ్రైవర్ ఏదైతే ఇష్యూ ఉందో అక్క స్వయంగా వెళ్ళడం జరిగింది. అలానే జరుగుతుంది. ప్రతి సమస్యకి అక్క నిల్చొని పోరాడతారు. దానికి రిజల్ట్ పాజిటివ్ గా వచ్చే వరకు, అది సాధించే వరకు అక్కడ అక్క ఉంటారు. అక్కతో పాటు మేమందరం ఉంటాం. అంటే ఒక స్త్రీ శక్తిని మీరు డెఫినెట్ గా చూడబోతున్నారు తెలంగాణ పాలిటిక్స్ లో. అంటే అక్క బతుకమ్మను కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేయడానికి కూడా అక్క చేసిన కార్యక్రమాలు కావచ్చు చాలా ఉన్నాయి. ఒక స్త్రీ శక్తిగా అక్క ఎదుగుతుంది కదా. సో మహిళలకి ఎలా ఉంటుంది? స్త్రీ శక్తి ఒక పార్టీ ఇప్పటివరకు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. మొట్టమొదటి మహిళ స్థాపించిన పార్టీ కాబట్టి ఇక్కడ మహిళలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్త్రీ శక్తి అని మనం అంటున్నాం కాబట్టి మేమందరం కూడా అదే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాము. బతుకమ్మని, తెలంగాణని చాటి చెప్పిన మహిళగా తనకు ఎప్పుడూ పేరు ఉంటుంది. బతుకమ్మ ద్వారా తెలంగాణని అందరికి ప్రపంచానికే పరిచయం చేసిన మహిళతను. బతుకమ్మ అందరికీ తెలుసు, బతుకమ్మ ద్వారా తెలంగాణని మొత్తం ప్రపంచానికి పరిచయం చేసిన నాయకురాలే కవిత గారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? 100% అన్డౌటెడ్ గా చూస్తారు. డెఫినెట్ గా ప్రపంచం మొత్తం ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణగా అక్కను చూడబోతున్నారు విత్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్. యాక్చువల్లీ వన్ వర్డ్ అబౌట్ కవితక్క అంటే ఏం చెప్తారు? ద స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా తెలంగాణ జాగృతి పార్టీ ఉండబోతుంది. కవితక్క గారి నేతృత్వంలో, వారి సారథ్యంలో తెలంగాణ జాగృతిలో పనిచేయడానికి అన్ని ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా రేపు కార్యక్రమానికి హాజరై పార్టీలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో జనాలందరూ మాకు ఫోన్లు వస్తున్నాయి. మేము ఎట్లా రావాలి, మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అని చెప్పేసి ఆల్రెడీ మాకు ఫోన్లు చేసి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. మేము కూడా వారిని గైడ్ చేస్తూ ఉన్నాము. రాబోతున్న కార్యకర్తలకు ఒక సూచన ఏంటంటే, రేపు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ తగిన చర్యలు తీసుకొని రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. వీలైనంత తొందరగానే హాల్ దగ్గరికి వచ్చేది ఉంటే మనం సమయానికి చేరుకొని కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఇంటికి చేరుకునేంత వరకు కూడా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము సూచిస్తా ఉన్నాము. తెలంగాణ జాగృతి పార్టీ తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నార్మల్ పొలిటికల్ పార్టీలకు ధీటుగా మేము కూడా కార్యక్రమాలు ఈ 20 సంవత్సరాల నుంచి చేసినాము. ఒక కొత్తగా ఆవిష్కరించబోతున్నటువంటి పార్టీకి ఎలాంటి బలం ఉండదు. కాకపోతే మా పార్టీ మాత్రం ఒక బాల భీమునిలాగా పుట్టుడుతోనే నడుస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా పటిష్టమైన కమిటీలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ 100% సక్సెస్ అవుతుంది. కవితక్క గారు రేపటి కాలంలో రానున్న ఎన్నికల్లో 100% సీఎంగా అవుతారనే నమ్మకం మా లోపల ఉంది. అక్క పార్టీ పెట్టిందంటే అందరికి పెట్టింది వేరు, అక్క పెట్టినప్పుడు వేరు. చాలా క్వశ్చన్స్ కి ఆన్సరబుల్ ఉండాలి. లైక్ వాళ్ళ తండ్రి కేసీఆర్ గారు ఇట్లా అంటే గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ కదా.
అవును, గతంలో పరిపాలించిన పార్టీ కాబట్టి తనకు ఒకసారి ఎంపీగా, ఒక పర్యాయం ఎంపీగా, ఇంకో పర్యాయం ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి పార్టీ నడుస్తుందని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారి బిడ్డ అంటే అవును, వారి ఫాదర్ కేసీఆర్ గారు ఈ తెలంగాణని తీసుకురావడానికి ముందు నిల్చున్న ఆయన కేసీఆర్ గారు. ఆయన దగ్గర నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఈ రోజు కొత్తగా పార్టీ పెడుతున్నదంటే డెఫినెట్లీ ఇది సక్సెస్ అవుతుంది అనే ఆశాభావమే మనకందరు కూడా వ్యక్తం అవుతా ఉంటది కదా. మరికొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు. అసలు అక్క వెన్నంటే సపోర్ట్ గా నిలబడ్డాలి, కారణం ఏంటి? ఎందుకు వెన్నట్టుగా సపోర్ట్ చేయొద్దండి. ఒక మహిళా శక్తి ముందుకు రాబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో నవశకం లిఖించబోతుంది కవితక్క. తెలంగాణ మన స్థానిక పార్టీ అంటే ఒకటి చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఈ రోజు ఒక మహిళ అంత ధైర్యంగా ముందుకొచ్చి తెలంగాణ పార్టీకి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకి, తెలంగాణ మహిళలకి అండగా ఉంటానంటుంది. ఇవాళ వాళ్ళ ముందుండి నడిపిస్తాను. ఏ ఉద్యమం తీసుకున్నా, ఎలాంటి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. నిన్న ఆర్టీసీ కార్మికులు ఒకరు చనిపోయారు. మిడ్ నైట్ కూడా లేకుండా తను ముందుకెళ్ళి మాట్లాడారు. అంటే ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ నుండి, ఈవెన్ బీఆర్ఎస్ నుండి గానీ, కాంగ్రెస్ నుండి గానీ ఎవరు కూడా ముందుకొచ్చి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అయితే జరగలేదు. అదే కవితక్క తెలిసిన వెంటనే మధ్యరాత్రి అయినా సరే, అంటే ఒక మహిళ అయ్యి ఉండి కూడా మధ్యరాత్రి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇంతకంటే ఒక మహిళ గొప్ప లీడర్ ఇంతకంటే ఎవరు ఉంటారండి? అంటే ఆమె ఒక మహిళలు అంటే ఇప్పటికీ వివక్ష ఉంది. అంటే ప్రతి రంగంలో మహిళలు ఉండాలి, ప్రతి రంగంలో మహిళలు ఉన్నారు. అయినా కూడా అంటే రాజకీయాల్లో కూడా మహిళలు ఎందుకు ఉండొద్దు? అదే రాజకీయాల్లో విమెన్ కి 33% రిజర్వేషన్ కావాలని చట్టసభల్లో ఆ రోజు కవితక్క నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడే ఆమె చట్టసభల్లో విమెన్ కి 33% రిజర్వేషన్ కావాలని ఎంత గట్టి పోరాటం చేసిందో అందరికీ తెలిసిందే. అంటే నిజం చెప్పాలంటే ఆమె గట్టి పోరాటం చేయడం వల్లనే ఆ చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఆ రోజు రావడం జరిగింది. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కవితక్క. సో అలాంటి విమెన్ ఈ రోజు మన తెలంగాణలో స్థానిక పార్టీగా ఆవిర్భవించబోతుందంటే ప్రతి మహిళ తన వెనకాల రావాల్సిందే ఖచ్చితంగా. యువత తను ఫస్ట్ థింగ్ మన జాతీయ పార్టీ, నేషనలైజ్ పార్టీస్, బీజేపీ ఇవాళ మహిళా సాధికారత బిల్లు అంటే ఆ 33% రిజర్వేషన్ ఇవాళకి కూడా ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఆపేసిండ్రు. అంటే ఈ రోజు అది ఎక్కడ ఏం జరిగినా కూడా కవితక్క మాత్రం ఖచ్చితంగా తను పెట్టబోయే పార్టీలో విమెన్ కి ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇస్తుంది అన్నప్పుడు యాజ్ ఏ విమెన్ గా మేము కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా. ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీస్ విమెన్ కి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పిన వాళ్ళే లేరు. గొంతెత్తి నిజం మాట్లాడిన నాయకులే లేరు. ఈ రోజు ఆమె సొంత వాళ్ళైనా కూడా వాళ్ళ గురించి ఖచ్చితంగా గొంతు చించుకొని చెప్పింది నిజాలే. తను మాట్లాడింది, వాళ్ళు చేసిన ప్రతి విషయం బయట పెట్టింది. అలాంటి మహిళలు అయ్యుండి మేము సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాము? ఖచ్చితంగా చేస్తాం. సో ఇంకా రేపు ఎలా ఉండబోతుంది పరిస్థితి? రేపు ఖచ్చితంగా తెలంగాణలో ఒక పండగ వాతావరణం అయితే ఉండబోతుంది. ఎందుకంటే తెలంగాణ స్థానిక పార్టీ, దట్టు తెలంగాణ ఆడబిడ్డ ఉద్యమకారిని, తెలంగాణ జాగృతి సో తెలంగాణ ఉద్యమంలో ఆమె కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో అందరికీ తెలిసింది. యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఒక కవితక్క రేపు కొత్త నూతన పార్టీ పెట్టబోతుందంటే డెఫినెట్ గా తెలంగాణలో పండగనే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను. నా పేరు ఆర్ ప్రసాద్. నేను తెలంగాణ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు నేషనల్ కమిటీ మెంబర్ని కూడా. నేను రీసెంట్గా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, మరి తెలంగాణలో ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల పేగు బంధంతో సంబంధం లేని జాతీయ పార్టీలు ఉన్న సమయంలో తెలంగాణ ప్రజల కోసం, వారి స్వపరిపాలన కోసం మరి ఆవశ్యకత ఏర్పడిన సమయంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నది కనుక తెలంగాణ జాగృతిలో నేను చేరటం జరిగింది. ఆమెని బలోపేతం చేయటం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక కొత్త గొంతుగా, ఒక కొత్త ఒరవడి సృష్టించేదానికోసం రాజకీయాల్లో, అలాగే రాజకీయ అవకాశాలు అణగదొక్కబడినటువంటి అణగారిన వర్గాలకు, ఉద్యమకారులకు, అలాగే నిరాకరించబడినటువంటి పేదలకు, వ్యవసాయ కుటుంబాలకు ఒక కొత్త వేదిక కాబోతున్నది కనుక ఈ సమయంలో కల్వకుంట్ల కవిత గారిని బలోపేతం చేసేదానికోసం మేమందరం కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యి మరి రేపు ప్రకటించబోయే ఈ పార్టీ తెలంగాణ జాగృతి వేదికగా కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నది కనుక రేపు ఆ పార్టీని బలోపేతం చేయడం ద్వారా సరికొత్త అవకాశాలను యువతకు అందించాలనే ఉద్దేశంతో మేము బలపరుస్తున్నాం. అవకాశాలు యూత్ ఒకటే కాదండి,
సమాజంలో ఎక్కువ శాతం యూత్కి ఇవ్వటం ద్వారా రాజకీయాల్లో మార్పులకి మరి ఆ, అవకాశం ఇచ్చిన వాళ్ళగా అవుతాము. కొత్త రాజకీయం యువతకి, అలాగే అణగారబడినటువంటి ఉద్యమకారులకు ఒక వేదికగా, అలాగే అణిచివేయబడినటువంటి ఉద్యమకారులకి, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా అసలైన ఉద్యమకారులకి ఎక్కడ కూడా ఒక ప్రిఫరెన్స్ అంటే ఇవ్వడం లేదు. వారిని నిరాదరణకు గురయ్యారు. వారికి ఒక వేదికగా, అలాగే వారి కోసం పాటుపడేటటువంటి ఒక కొత్త తెలంగాణ పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా తెలంగాణకు సంబంధం లేనివి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అవన్నీ కూడా జాతీయ పార్టీలే. మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే ఒక కొత్త గొంతుకు, కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు రేపు. ఆ కొత్త సూర్యుడిని మరి ప్రజలందరూ దీవించాలని మీ వేదికగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం కవితకు పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. అక్కడికి ఇక్కడ నుంచే కాకుండా పలు మహారాష్ట్ర నుంచి కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒక వైస్ ప్రెసిడెంట్ అటు హాయ్. కార్యాచరణ ఎలా సాగుతుంది? పార్టీ రేపే కదా. ఇప్పుడు ఉండేటువంటి మన సమాజానికి, మన తెలంగాణ సమాజానికి కొత్త పార్టీ అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2 దఫాలుగా 2 టర్మ్స్ కున్న బీఆర్ఎస్ పార్టీ ఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆర్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరి అవసరాలు తీర్చే విధంగా ఆర్ మనం అనుకుంటున్నటువంటి బంగారు తెలంగాణ దిశగా ఏ ఒక్కరికి కూడా జరగట్లేదు. సో అందుకని ఇప్పుడు కొత్త పార్టీ ఆవశ్యకత అనేటువంటిది 100% ఏర్పడినటువంటి సమయం. ఇంకోటి, ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక రోజులో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత, సో మరి తను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి ముందు ఏవో పర్సనల్ రీజన్స్ అనేటువంటి ఏవి లేవు. పార్టీకి ఆపోజిట్ గా కార్యకలాపాలు చేస్తున్నారు అనేటువంటి ఒక లైన్ పెట్టి తనని పార్టీ నుండి బయటికి పంపించేసినప్పుడు అంతకు ముందు నుండి మనం గమనిస్తుంటే తను ఎక్కడ పార్టీ వ్యతిరేక కలాపాలు చేయలేదు. తను ఏం చేస్తుంది, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉండేటువంటి బంగారు తెలంగాణ అనుకునే దాంట్లో ఎంత మటుకు సాధించుకున్నారు ఏంటి అనే దిశగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మీ అందరు కూడా చూస్తున్నారు. తెలంగాణ జాగృతి తీసుకున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తీసుకున్నటువంటి జనంబాట అనేటువంటి కార్యక్రమంలో ప్రతి జిల్లాకి తను వెళ్ళడం, ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేయడం, సబ్బండ వర్గాల వాళ్ళని కూడా టచ్ చేయడం, రైతులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఐటీ విభాగం వాళ్ళు కావచ్చు, ఇట్లా ఏ వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళలోని నిరాశ నిస్పృహలు, రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళు కోల్పోతున్నాము అనేటువంటి ఒక లో కైండ్ ఆఫ్ ఫీలింగ్ ని దృష్టిలో పెట్టుకొని తను పార్టీ స్టార్ట్ చేయాలి అనేటువంటిది తీసుకున్నారు. అండ్ పార్టీ స్టార్ట్ చేయాలి అనేటువంటి దానికి ఇది ఒకటే కాదు, దాదాపుగా తను ప్రజలతోటి మమేకమై 20 ఏళ్లుగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి డెసిషన్ తీసుకుని పార్టీ పెట్టాలి అనేటువంటిది ఒకటి వచ్చింది. ఎలా ఉండబోతుంది 25వ తారీఖు? చాలా అద్భుతంగా ఉండబోతుంది. చరిత్రలో లిఖించదగిన విషయం అని మా మహిళలందరికీ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మటుకు మనము సోషల్ స్టడీస్ బుక్స్ లో బిలో 10th క్లాస్ అప్పుడు హిస్టరీ చదువుకున్నాం. రాణి రుద్రమ దేవి వారి కాలంలో ఎట్లా రాజ్యాన్ని ముందుకు తీసుకుపోయినారు, ఎట్లాంటివి చేసిండ్రు అనేటువంటిది. అట్లనే ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలు ఇట్లుండేటివి అట్లుండేటివి అని చదువుతూ వచ్చినాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడబోతున్నాం. సో ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. मैं महाराष्ट्र से आई हूँ और यहाँ पे कविता मैम के यहाँ बहुत अच्छा लग रहा है. बहुत जोश से काम शुरू है सबका. और एक लेडी होके कविता मैम इतनी हिम्मत से खड़ी है तो हम सब लेडीज का फर्ज बनता है कि उनके सामने डट के, उनके साथ, उनके पीछे डट के खड़े रहे. बस इतना ही बोलना चाहूंगी. और बहुत बहुत शुभकामनाएं जागृति को. और सर्वोदय तेलंगाना ये टैगलाइन दिया है और हम सब महिलाएं, महाराष्ट्र की भी सब महिलाएं ज्वाइन होना चाहेंगी. अगर कविता मैम महाराष्ट्र में आएगी तो हम बहुत बड़ी संख्या में पक्का कविता मैम के साथ ज्वाइन करेंगे. थैंक यू.